ప్రైజ్ ది లార్డ్. ఏమి లేకపోతే జనులు నశిస్తారో ఈ వీడియోలో చూద్దాం. మత్తయి సువార్త 9వ అధ్యాయము 36వ వచనము. ఆయన సమూహములను చూసి వారు కాపరి లేని గొర్రెల వలె విసికి చెదరియున్నందున వారి మీద కనికరపడెను. దేవునికి మహిమ కలుగునుగాక. కాపరి లేకపోతే గొర్రెలు ఖచ్చితంగా నశిస్తాయి. కాపరి ఉంటేనే సంఘము చుట్టూ, అలాగనే గొర్రెల చుట్టూ కాపలా ఉండి అనేక రకాలైన దుష్ట మృగాలు, క్రూర మృగాలు, సర్పాల చేతిలో నుంచి, తొడేళ్ల చేతిలో నుంచి, సింహం చేతిలో నుంచి, పులుల చేతిలో నుంచి, క్రూర మృగాల చేతిలో నుంచి విడిపించి కాపాడి తన చేతిలో ఉన్న దుడ్డుగర్ర చేత వాటిని తరిమి కొట్టి ఆ యొక్క గొర్రెలను కాపాడతాడు. అప్పుడు గొర్రెలు నశించకుండా జీవిస్తాయని వాక్యం తెలియజేస్తుంది. కట్టుబాట్లు అంటే దేవుని ఆజ్ఞలు, దేవోక్తి లేకపోతే ప్రజలు నశిస్తారని వాక్యం తెలియజేస్తుంది. కారుణ్యం, కరుణ లేకపోతే కాపురాలు కూలిపోతాయని, కుటుంబాలు చెల్లాచెదరైపోతాయని వాక్యం తెలియజేస్తుంది. నాయకుడు లేకపోతే జనులు చెడిపోతారని వాక్యం తెలియజేస్తుంది. ప్రాకారము లేకపోతే పట్టణము పాడైపోతుందని, నాశనమైపోతుందని వాక్యం తెలియజేస్తుంది. జ్ఞానము లేకపోతే నరులు నశిస్తారని వాక్యం తెలియజేస్తుంది. ప్రేమ లేకపోతే కుటుంబాలు, సంఘాలు, దేశము, సంస్థలు నాశనమైపోతాయని వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి ఇవి లేకుండా మనము ఏమీ కూడా చేయలేం. కాబట్టి ప్రతి ఒక్క క్రైస్తవుడికి కాపరి ఉండాలి. కట్టుబాట్లు అంటే దేవుని ఆజ్ఞలు ఉండాలి, కరుణ ఉండాలి, నాయకుడు ఉండాలి, ప్రాకారము పట్టణానికి ఉండాలి, ప్రతి ఒక్క వ్యక్తికి జ్ఞానం ఉండాలి, ప్రతి ఒక్క వ్యక్తిలో ప్రేమ ఉండాలన్న సంగతి మనం మర్చిపోకుండా వాటిని కలిగి జీవించదముగాక. ఆమెన్.